ఇప్పటి వరకు లెక్క, ఇక నుంచో లెక్క. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వేధించే వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా చట్టం ముందు నిలబెడతా. విలువలు, విశ్వసనీయతే మనల్ని మళ్ళీ గెలిపిస్తుంది. రాష్ట్రాన్ని ఏలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. హామీలిచ్చి మోసం చేయడమే చంద్రబాబు నైజం. ప్రజలు మరో 30 ఏళ్ళు మనకు అధికారం కట్టబెడతారు. ఇవి జగన్ 2.0 మాటలు. ఓవైపు కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసానిస్తూనే మరోవైపు అధికార పక్షంపై విరుచుకుపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక నుంచి జగన్ 2.0ని చూస్తారు. కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటా. కార్యకర్తలను వేధించే ఎవ్వరిని వదిలిపెట్టను. విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ఆర్సీపీ. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం మనదే. 30 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ను ఏలేది మనమే. కక్షగట్టి జైల్లో పెట్టిన ప్రజల అండతో సీఎం అయ్యా. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తానన్నారు. జగన్ 1.0లో ప్రజల కష్ట సుఖాల గురించే ఆలోచించారన్న ఆయన చంద్రబాబు హయాంలో కార్యకర్తలకు పెడుతున్న ఇబ్బందులు చూశారన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని, ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని హామీ ఇచ్చారు. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఎందుకంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, అవస్థలు చూసా, బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విలువలు, విశ్వసనీయతకు కేరాఫ్ అని. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవే మనల్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయన్నారు జగన్. చంద్రబాబు మోసపు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమైందని, అందుకే మరో 30 ఏళ్లు ప్రజలు మనల్ని అధికారంలో కూర్చోబెడతారని ధీమా వ్యక్తం చేశారు జగన్. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం అదే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు, అదే విశ్వసనీయత అన్న ఒకే ఒక్క పదం మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అఖండ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్. కానీ ఈసారి ఫామ్ చేసినప్పుడు మాత్రం ప్రజలకు చంద్రబాబు నాయుడు నైజం పూర్తిగా అర్థమైపోతుంది. కాబట్టి మనల్ని మళ్ళీ 30 ఏళ్ళు అక్కడే కూర్చోబెట్టే విధంగా కూడా ప్రజలు ఖచ్చితంగా అడుగులు వేస్తారన్న నమ్మకం నాకుంది. కష్టాలు ఎల్లకాలం ఉండవని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు జగన్. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కథ గుర్తు చేసుకోవాలన్నారు. కక్షగట్టి దొంగ కేసులతో తనను 16 నెలలు జైల్లో పెట్టిన ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యారన్నారు. కష్టాలన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశమే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టి. కానీ ఏమైంది? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నామని, ప్రజలకు ఎప్పుడూ మంచి చేశామన్నారు జగన్. తన దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇది నా పార్టీ అని కాలరెగరేసుకుని గర్వంగా చెప్పుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్న కూటమి ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు ఎవరూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవాలని ఎన్నికల ముందు చెప్పిన నేతలు ప్రజలు కాలర్ పట్టుకుంటారనే భయంతో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని మండిపడ్డారు జగన్. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని తాను ఆనాడే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. తాను చెప్పినట్లే 9 నెలల పాలనలోనే రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. నాడు నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, డిజిటలైజేషన్, ల్యాబులు, సబ్జెక్టు టీచర్లు వంటి కాన్సెప్ట్లన్నీ మాయమయ్యాయన్నారు. 70% ప్రభుత్వ పాఠశాలల్లో 70% కూడా విద్యార్థులు లేకపోవడమే దీనికి నిదర్శనమన్నారు జగన్. కూటమి సర్కార్ వైద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు వైఎస్ జగన్. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయిందని, విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు పనిచేయడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడం వల్ల పేదలు ఆసుపత్రికి వెళ్తే ఉచితంగా ఆరోగ్యశ్రీ అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాములే నడుస్తున్నాయన్నారు జగన్. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయన్నారు.
ఇసుక ధర రెట్టింపైందని, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయన్నారు. ప్రతి పనికి డబ్బు తీసుకుంటూ ఎమ్మెల్యేల నుంచి చంద్రబాబు వరకు తలా ఇంత పంచుకుంటున్నారని ఆరోపించారు జగన్. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ ముఖ్య నేతలు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తు కార్యాచరణపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అరాచకాలు చేస్తున్న అధికార పక్షంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్.